అబ్బో రాష్ట్రమంతా ఓట్లున్నా ఇంత హడావిడి ఉండేదో లేదో తెలియదు కానీ ఒక్క రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల లీడర్ల కళ్ళు జూబ్లీ హిల్స్ ఓట్ల మీదనే ఉన్నాయి. అబ్బా శుక్రవారం నాడు ఓట్లు లెక్క పెడితే గెలిచేదెవర్లు ఓడేదెవర్లు అనేటి ముచ్చట్లన్నీ బయటపడతాయి. ఇప్పటికైతే ఈ వార్త చూడుర్రి. మొత్తం 42 టేబుళ్లు 10 రౌండ్లు 186 మంది కౌంటింగ్ సిబ్బంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఓట్లు లెక్క పెట్టేందుకు అంతా తయారైంది. శుక్రవారం నాడు పొద్దుగాల సురువు చేస్తే పొద్దుకేటాలకు తెలుస్తుంది ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనేది ముచ్చట. పట్నంలో ఉన్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్లు లెక్క పెట్టేటి కార్యం పెట్టిరు. అయితే స్టేడియం చుట్టూ పోలీసుల బందోబస్తు కూడా గట్టినే పెట్టిరు సర్కారోళ్ళు. 3 అంచెల పహారా. మరి స్టేడియానికి లోపలి బాజు బయటి బాజు ఫుల్ బందోబస్తు. ఒక పోలీసులే కాదు బుడ్డ కెమెరాలు కూడా బొచ్చడు పెట్టిరు. అంతే కాదు స్టేడియానికి చుట్టుముట్టు 144 సెక్షన్లు కూడా. మళ్ళా అంటే 7 కానొచ్చినా కేసులు రాసుడే ఉంటది. ఇక మందు కొట్లు బంద్ పెట్టిలు, ర్యాలీల వంటి ఆపేసిలు. మళ్ళా ఎవరు పడతాలు లోపలికి పోయేటట్టేం లేనే లేదు. బరాబర్ పాసులు ఉండాల్సిందే. పాసులు ఉంటేనే లోపలికి, లేకుంటే గేటు కూడా ముట్టనియాలి. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. టోటల్ పోల్డ్ ఓట్స్ 1,94,631. కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాం. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. బికాస్ క్యాండిడేట్స్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు. 42 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. 10 రౌండ్స్ మ్యాక్సిమం చేయడం జరుగుతుంది. దాని కౌంటింగ్ ప్రాసెస్లో వీళ్ళలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ లేదా కౌంటింగ్ ఏజెంట్ ఆల్ అదర్ పర్సన్స్ ఎవరు అలౌ చేయడానికి వీలు లేదు. ఇదిట నడుస్తుంటే ఇటు నియోజకవర్గంలో కొత్త సినిమా నడుస్తుంది. ఓట్ల ముచ్చట్ల ఏందంటారా, ఓట్ల ఏనోళ్ళ కాడ ఇచ్చిన పైసలు వసూలు చేసేటి కార్యం. అహ్మద్ నగర్, యూసఫ్ కూడా అసలు డివిజన్ల కింద ఉన్న బూత్ కమిటీలంతా గుంపై ఓట్ల ఏనోళ్ళ లెక్కలు బయటికి తీసి ఇంటింటికి పోయి ఇచ్చిన పైసలు వసూలు చేస్తున్నారు అనేటి ముచ్చట కోడై కూస్తుంది. ఇప్పుడు ఓటు వేసింది అయ్యింది ఎట్టడికైతుంది అంటారా, దానికి కూడా లెక్క ఉంది. పోలింగ్ బూత్లలో కూర్చున్న ఏజెంట్ల కాడున్న లిస్టు పట్టుకుంటే అంతా బయటకు వస్తూనే ఉండే. గమ్మత్ ఏందంటే ఓ ఇంట్లో 18 ఓట్లుంటే 4 ఓట్లు వేసేలాట. తదిమ 14 మంది ఓట్లు వేయనే లేదట. గా 14 మంది పేరు మీద తీసుకున్న పైసలు ఇయ్యాలని పెద్ద లొల్లే నడిచింది అనేది అక్కడ పబ్లిక్ అనుకుంటున్న మాట. గిట్లా ప్రచారాలు అంటే ప్రచారాలు ఒడిచినాయి, ఓట్లు అంటే ఓట్లు ఒడిచినాయి. ఓట్ల అయిన కాంచి ఇచ్చిన పైసలు వసూలు అయితేనే ఉన్నాయి. ఇక శుక్రవారం నాడు ఓట్లు లెక్క పెడితే గానీ గెలిచి మురిసేదవులు ఓడి ఏడ్చేదవులు అనేటి ముచ్చట్లన్నీ బయటపడతాయి. అబ్బా సినిమాల హీరో నాగార్జున సారు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖక్కల నడుమ రాజుకున్న పంచాది అటు ఇటుగా ఓ ఏడాదికెంచి రోజుకింత అన్నట్టు బాబుల్గం సాగినట్టే సాగుతూనే ఉన్నది. తేపకోసారి కోర్టుల విచారణ అంటనే ఉర్రు, వాయిదాలేస్తూనే ఉన్నారు. అది ఎప్పుడు దిగుతుందో ఏమో గాని గా పంచాది రోజుకో మూలమలుతుంది. అట్లా ఇయ్యాల మళ్ళోసారి కోర్టుల కేసు మీద విచారణ నడిచింది. ఏమైందో ఏమో అరుసుకొని వద్దాం పార్రి. హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖ మేడం కేసు పంచాది ఒడిచింది. మంత్రి మేడం మీద పెట్టిన కేసు వెనకకు తీసుకుంటూ హీరో నాగార్జున సారు తప్పును ఒప్పుకుంది కాబట్టి కేసు వెనకకు తీసుకుంటున్నా అని వచ్చిండు హీరో గారు. అయితే ఇలా కోర్టుకు హాజరయ్యేడుతుండే గాని నాకు పనుంది వచ్చేటందుకు వశపడతలేదని మంత్రి మేడం వాళ్ళ లాయర్లు పంపించింది కోర్టుకు. ఆయన వచ్చి ఆబ్సెంట్ పిటిషన్ పెట్టిండు మంత్రి మేడం తరపున. పొద్దుగాల చూసి పైటీలకి వాయిదా వేసింది కోర్టు. అయినా రాలే మంత్రి మేడం. ఇంకేముంది, కోర్టు డిసెంబర్ 2వ తారీఖు నాటికి వాయిదా వేసింది అలా కేసును. తప్పు ఒప్పుకుంది కదా అనుకున్నాడో లేకుంటే మళ్ళా వాయిదాలకేం తిరుగుతాం అనుకున్నాడో ఏమో గాని ఆఖరికి కేసు వాయిదా తీసుకుండు నాగార్జున సారు. అయితే ఇప్పటిది కాదు ఈ పంచాది, ఓ ఏడాది కింది కేసు. నాగార్జున సార్ల కొడుకు నాగ చైతన్య సమంతలు ఇడుపు కాగితం తీసుకున్న ముచ్చట్ల మంత్రి మేడం అనకూడని మాట అంటే అప్పట్లో పెద్ద రచ్చే అయింది. సినిమాలంతా కచ్చగట్టి మేడం మీదకి కయ్యానికి వచ్చిరు కూడా. అట్టెట్ట అంటదని నాగార్జున సార్ ఇంటి పోయి నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు వేస్తే వాయిదాలకు తిరుగుతూనే ఉన్నారు అప్పటి సంది ఇప్పటిదానక. అయితే ఇదే ముచ్చట మీద శుక్రవారం నాడు వాయిదుండగా బేస్తారం నాడు మాపు తప్పైందని ట్విట్టర్ గుట్లా పోస్ట్ పెట్టింది మంత్రి మేడం. ఇంకేముంది, ఒక్క పోస్ట్ తోనే కేసు పంచాదంతా ఓడిచినట్టు అయింది. అసలు ఆమె అన్నదైతే నాగ చైతన్య సమంతలో ఇడుపు కాగితం ముచ్చట్ల. గానీ ఇప్పుడు మంత్రి మేడం సారీ చెప్పిందని నాగార్జున సార్ అయితే కేసు వెనకకు తీసుకుండు గానీ దీని మీద సమంత ఏమంటదో అనేటిదే పెద్ద ముచ్చట. పోయిన సర్కారోళ్ళు శేషాచలం అడవులు సగం మింగిన్రు అని ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు. లేదు, కొత్త సర్కారోళ్ళు వచ్చినాకనే కబ్జాలు పెరిగినాయి అని పోయిన పంక పార్టీ వాళ్ళు. శేషాచలం అడవులలో ఉన్న భూములు కబ్జా పెట్టిర్రని ఒకళ్ళ మీద ఒకళ్ళు తూటాలసొంటి మాటలు పేలుస్తూనే ఉన్నారు. గిదే ముచ్చట మీద మంత్రుల మీటింగ్లో కూడా మాట్లాడిర్రు. అయితే గా ముచ్చట్ల ఇప్పుడు గి వీడియోలు బయటికి ఇడిచిర్రు గిలాస పార్టీ వాళ్ళు.
ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ గాలి మోటార్ ఎక్కి మీద తిరుక్కుంటా కింద ఏమేముంది ఎట్టెట్టుందనేటిదంతా వీడియోలు తీసిండు. అదంతా శేషాచలం అడవి నడిమిట్ల గిట్ల గీతలు పెట్టి చూపెట్టేటిదంతా కబ్జా చేసిన చోటాట. నడిమిట్ల ఓ ఇల్లు కూడా ఉంది మళ్ళా. అయితే సార్ ఇయ్యాల తిరిగింది లేదు, గా వీడియో ఇయ్యాల తీసింది కాదు. షానొద్దుల కింద తీసిన వీడియోనే గాని అంతా విచారించుకున్నాక కుర్తు పవన్ కళ్యాణ్ సార్ ఇయ్యాల ట్విట్టర్ గుట్ల పెట్టిండు. ఇంత మున్పోపాలి శేషాచలం అడవులలో తిరిగేతందుకు పోయినప్పుడు మంగళంపేట అడవులలో తీసిన వీడియో ఇది. అంటే వీడియో పాతదే గాని ముచ్చట కొత్తది అన్నట్టు. మొత్తం అడవెంత అట్లా కబ్జా పెట్టిందెంత, ఎవరెవరు ఎంతెంత కబ్జా పెట్టిలు అనేటి వివరాలన్నీ రాసిండు కూడా ట్విట్టర్ గుట్లే. అయితే ఓ 76.74 ఎకరాల భూమి కబ్జా పెట్టిలు అనేది సార్ అంటున్నమాట. అది కూడా పాత అడవుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ పెట్టిందేనట. మళ్ళా ఇది మేమంటున్న మాట కాదుల్లో, కుర్దు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ట్విట్టర్ గుట్లే రాసిన ముచ్చటే. అయితే అదంతా వాళ్ళ తాత ముత్తాతల కాలం కెంచి వారసత్వం వస్తున్న ఆస్తిని పెద్దిరెడ్డి సార్ అంటుంటే అడవి నడిమిట్లా అట్టెట్టొచ్చింది అనేది వీళ్ళు అంటున్నమాట. ఈ వీడియో తీసిన ముచ్చట ఇంత మున్పోపాలి కేబినెట్ మీటింగ్ లో చెప్పిండు కూడా పవన్ కళ్యాణ్ సారు. అయితే గా వీడియోలో ఏముందని అందరు అనుకుంటుండగానే ఇవాళ వీడియోలు బయటికి ఇడిచిండు అన్నట్టు. అయితే అడవి అధికారులతో మీటింగులు పెట్టి అడవి భూములను కబ్జా పెట్టిన వాళ్ళు, ఇంత మునుపు భూ కబ్జా కేసులు ఎవరెవరి మీద ఎన్నెన్ని ఉన్నాయనేటి వివరాలన్నీ వెబ్సైట్ లో పెట్టాలని ఆర్డర్ లేచిండట కూడా అధికారులకు. గట్లయితే ఎవరెంత కబ్జా పెట్టిరు, ఎవరి పేరు మీద ఎంతెంత భూమి ఉందనేటి ముచ్చట్లన్నీ పబ్లిక్ కు ఎలక చెప్పొచ్చు అనేది సార్ ఆలోచన కావచ్చు. ఇప్పుడు ఇదే ముచ్చట మీద సోషల్ మీడియాలో రచ్చ అవుతుందబ్బా. చూడాలకి ముచ్చట మీద పంకపాటి వాళ్ళు ఏం మాట్లాడతారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ ఏమంటాడో అనేటిదిగా. దేశంలో ఎక్కడ బాంబులు వేలినా దాని తాలూకా దొంగలు ఒక్కళ్ళ కన్నా మన హైదరాబాద్ తోని లింక్ ఉంటది అని అనుమానపడేదాకొచ్చింది పరిస్థితి. అందుకే ఢిల్లీలో బాంబులు వేలిన ముచ్చట మీద కూడా మన పట్నం మీదనే కన్నేసిర్రు పోలీసోళ్ళు అన్నట్లు. పట్నంలో చెక్కింగ్లు గట్టినే అయినాయట. పాండ్రిగా ముచ్చటేందో అరుచుకుందాం. గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ హైదరాబాద్కు వచ్చిందిలా. మొన్న ఢిల్లీ పేలుళ్లకు కారణమైన ఉగ్ర డాక్టర్ల దాంట్లో మేయర్ గుండగాడు డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ రాజేంద్ర నగర్లో ఉంటాడట. అగోగా ముచ్చట ఎరికయ్యి ఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇంకో 5 మంది టీం ఈ ఉగ్ర డాక్టర్ ఇంటి మీద పడ్డారు. ఇంట్లో 3 రకాల లిక్విడ్లతో పాటు కంప్యూటరు, కొన్ని ఒయ్యిలు, ఆయిల్ తయారు చేసే మిషను, ఇంకా ఇలవైన కాయిదాలు, 3 పిస్టళ్లు పట్టుకుపోయిర్రట. అయితే చైనాల ఎంబీబీఎస్ చేసిన గీ మోతేవారి పానాలు ఎట్లా పోయాలి అనేది నేర్చుకునేది పోయి గా పానాలు ఎట్లా తీయాలి అనే అడ్డదాకుల దందా దిక్కుమల్లిండు. ఈడికే ఒడవలే ఓ పెద్ద ఇసం మందు తయారు చేసి ఏకంగా భారతదేశాన్నే లేపేద్దామనే రేంజ్ల కుట్ర చేసిండని వార్తలు ఈనబడుతున్నాయి. మరి గా ముచ్చటి ఎంతవరకు నిజమో ఏమో గాని గింత ఇసం పెట్టుకొని పాడేండు వీడేం మనిషి అని పోలీసోళ్ళు గట్టిగా విచారణ చేస్తుర్రు. అంతేకాదు దునియాల్నే చాలా డేంజర్ అయిన ఇసంలల్లా రిసిన్ అనేది ఒకటి. దానికి రుచి వాసన ఉండదట. అందుకే అది నీళ్ళలో కలిపి కోట్లాది మందిని లేపేసే ఉపాయం చేయ చూసిండట. ఇక గీ ముచ్చట్ల మీదనే ఇప్పుడు ఏటీఎస్ అధికారులు డాక్టర్ను గట్టిగా అరుచుకుంటుర్రు. ముంగట ఇంకెక్కడ బాంబులు పెట్టాలని ప్లాన్ చేసిర్రు. కుట్ర వెనుక ఇంకెంత మంది ఉన్నారు, అసలు వాళ్ళ ఉపాయం ఏంది అనేదంతా రాబట్టే పనిలో ఉన్నారట. ఇప్పటికైతే 3 అరెస్టు చేసి కొంచెం పోయిర్రు. మరిగా లోతుగా విచారిస్తే ఇంకెంత మంది పట్టుబడతారు, తెర మీదకి ఇంకెన్ని కొత్త పేర్లు వస్తాయో ఏమో చూడాలిగా. ఆఫీస్లో ఏసీ, మెట్రోలో పోతుంటే ఏసీ, ఆడ దిగి ఇంటికి నడుస్తుంటే అంతకంటే ఈగమైన చలి. అబ్బో రోజంతా ఈగంలోనే ఉండుడవుతుంది గీ నడమ. ఇక పొద్దుగాల లేద్దామంటే అస్సలు ధరిస్తలేదు. మా అమ్మేమో ఆఫీస్ టైం అవుతుంది ఇంకెప్పుడు లేస్తుందో గీ పిల్ల అని గులుగుతుంటుంది. గిట్ల నా ఒక్కదాని ముచ్చటే కాదు, అందరింట్లో గిదే కథ ఇప్పుడు. చలికాలం వచ్చుడే మంచి మోకందుకుంది కదా. తెల్లారి గట్ల మంచం మీదికించి లేవనిస్తే ఒట్టు. ఒకవేళ లేచిన సూత నెత్తికి మఫ్లర్లు, ఒంటి నిండా గొంగలు, అరికట్నాలు, సలిమంటలు, ఉడుకుడుకు షాయలు, గరం టిఫిన్లు. గిట్ల 2 రాష్ట్రాలలో ఏడ చూసిన సూత సరికి భయపడి అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటారు జనాలు. నెరి మంచిర్యాల జిల్లా చెన్నూరు దిక్కైతే జబ్బర్ సూత లేవనిస్తలేదు చలి. చెన్నూరు, కోడపల్లి, బీరమపల్లి, లింగపల్లి మండలాలల్లా పొగమంచు కురుచుకుంటా ఊపిడి ఊపింది. దీంతో అటు ఇటు వచ్చిపోయే బండోలు తొవ్వగానరాక మస్తు తిప్పలు పడరు. ఎక్కడేమో గాని కోటపల్లి మండలంలో 11 డిగ్రీలు నమోదై బయటికి వెళ్లాలంటే సుధా బుగులు పడే కథ అయింది. అందుకే బొక్కలు ఊరికే చలిపాడైందని ఎక్కడోళ్ళు అక్కడ చలిమంటలు వేసుకుని ఒళ్ళు గారం చేసుకురు. గిట్లా అటు రోజు పొద్దుగాల వాకింగ్, రన్నింగ్ అని బయటికి పోయేటోళ్ళు అయితే పెయ్యి ఎక్కడింత అవపడకుండా మూతులకు ముక్కులకు ఇంతింత లావు చలికోట్లు తొడిగిర్రు. చలిపులు చేయంగా గొంగలు చలికోట్లు అమ్మే దుకాణాలకైతే మస్తు గిరాకి పెరిగింది. బుడబుడ్డ పొలగల కాంచి పండు ముసలోళ్ళ దాకా గరం కోట్లు మప్లలు కొని తొడుక్కునే పనిలో పడరు. అట్లాని చెన్నూరు ఒక్కడే కాదు, యూ
సిర్పూరు, గిన్నెదరి, నేరడుగొండ, సోనాల, ఖానాపూర్ గిట్లా అన్ని దిక్కుల 11-13 డిగ్రీలు నమోదైందట ఉష్ణోగ్రతలు. ఇక మన తెలంగాణలో ఇట్లుంటే అటు ఆంధ్రాలో సుధా అదే కథ. అరకు, పాడేరు, లంబసింగి దిక్కు 10కి పడిపోతున్నట్టు ఉష్ణోగ్రతలు. అందుకే రాబోయే 3 రోజులు చలి పులు లెక్కనే ఉంటది. జర ముసలోళ్ళు, ముడిగోలు, పసిపిల్లలను అట్టుగా బయటికి రానియకుర్రి, లేదో పరిచయంలో వడకుర్రి అని హెచ్చరిక చేస్తున్నారు మొగలు అధికారులు. చూసుకోరు మరిగా. ఏ కొలువులైనా పైసలిచ్చి కొనుక్కుంటే రావు, అది మన టాలెంట్ చూసే రావాలే అని దినా మొరమొరా మొత్తుకుంటున్నాం. ఆయన కూడా కొందరు అదే తొవలబోతుర్రు. ఆఖరికి పోలీస్ టౌన్ మెట్లెక్కుతుర్రు. ఇగో గిట్లనే తిరుపతి వెంకన్న స్వామి కొండ మీద తలనీలాలు తీసే ఉద్యోగం ఇప్పిస్తా అని ఓ పని మంత్రాలు అందిన కాడికి దోసుకున్నదట. మరి గా కథ ఏందో మీరే చూడుర్రో సరే. బాధితుల అంతా తలో మాట అనుకుంటే ఎగబడతా అంటే నన్ను కాదు నా తోక చెప్పురు అన్నట్టు నిలబడ్డది చూడురే. గీ మేడమేగా పని మంత్రురాలు, పేరు సుధారెడ్డి అట. అయితే లాయర్ గా మస్తు ఫేమస్ అని చెప్పుకునే ఈ మేడం అటు మంగళగిరిలో ఓ ఆఫీస్ కో లాంచిందట. ఓ దిక్కు లాయర్ కొలు ఎలగబెట్టుకుంటేనే ఇంకో దిక్కు మస్తు మధ్య నమ్మకం కలిగించిందట. పనిలే పని ఇదే సందని తిరుమల కొండ మీద తల నీలాలు తీసే కొలువులో పెట్టిస్తా, టీటీడీలో నాకు తెలిసిన పెద్ద పెద్ద సార్లు ఉన్నారు, నేను ఒక్క మాట చెప్తే మీకు కొలువు వచ్చేస్తది అని అచకాయ బుచ్చకాయ మాటలతో మత్పరిస్తే గుంటూరు పట్నంకించి 3 ఏళ్ల కింద ఒకటే ఇంటిలో 5 మంది ₹1,00,000 అమ్మగారి చేతిలో పోసిరట. అట్లా ఒకరువా ఇద్దరువా ఏపీ అంతటికించి 200 మంది అమ్మగారు నమ్మి పైసలు పోసిర్రు. ఇక అప్పటి సంధి ఏమాయా మేడం మా కొలువు అని అడుగుతుంటే రేపు మా పని బొంకిందట కానీ పనులు అయితే పెట్టేలే. గట్టి కడితే పాత సర్కారు ఏలువడిలో రాలే కాబట్టి కొలువులు లేవు. అట్లని మీరు ఇచ్చిన పైసలు చూస్తే మొత్తం ఇయ్యలేను, సగం డబ్బులు ఇస్తాని ఆ పైసలు చూస్తే ఏళ్ళకి ఇయ్యకుంటే అట్లే జరుపుకుంటూ వస్తుందట. ఇక ఇట్లయితే కాదని మేడం గారి బాధితులంతా ఆఫీస్ మీద ఎగబట్టరు. నమ్మిన అనబోస్తే పుచ్చి బుర్రలు అయినట్లు కొలువులో పెట్టిస్తామని నమ్మితే మా కొంప కొల్లేరు చేసినావు కదమ్మా, నువ్వు వద్దు నీ కథొద్దు, మా పైసలు మాకు వారేరని చుట్టుముట్టిరు. దీంతో ఏం చేయాలో తోసగా అందరినీ డబ్బుల్ని సెటిల్ చేస్తా పోయింట్ అని బదిలాడిందట మేడం. అన్నట్టు కళ్యాణ కట్టాల ఉద్యోగాల పేరుతో 200 మంది తా నుంచి 3 కోట్ల దాకా గుంజిందట ఈ లాయరమ్మ. ఇక కొలువు రాదని సమజై అమ్మగారి బాధితులంతా ఒక్కోలు బయటకు వస్తారు గిట్లా. మరి ఈ బుచ్చటం పోలీసులు ఎట్లా తీసుకుంటారో, బాధితులకు న్యాయం ఎట్లా చేస్తారో ఏమో చూడాలి. రేటు తగ్గిందని మురిసే లోపలనే మళ్ళీ ఇంత పెరిగి ఏడిపిస్తున్నది. ఇట్లనే పెరుగుద్దేమోనని ఇంత కొనేసుకుంటే తెల్లారి తగ్గుతుంది. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అస్సలు తెలుస్తలేదబ్బా. ఏందంటారా, ఇంకేముంది బంగారం రేటు. బంగారం ముచ్చట దాల్చుకుంటేనే మనసులు ఉంటలేదబ్బా. మల్లోపాలి బంగారం బరువు అవుతుంది, వేసుకునే తందుకు కాదు కొనే తందుకు. ఆవు నిన్న మొన్నటి దానిక తగ్గుకుంటూ వస్తుంది అనుకొని మురిసిన పబ్లిక్ కు మురిపం ఎక్కువ రోజులేం లేదు. ఇవాళ మళ్ళింత పెరిగింది పసిడి ధర. నిన్నటికి ఇవాళకే సొక్కమైన బంగారం తులం మీద 2290 రూపాయలు పెరిగింది. అంటే గ్రామ్ మీద 229 రూపాయలు పెరిగింది అన్నట్టు. ఇప్పుడు తులం బంగారం ఎంతుందో ఎరికేనా, 1,27,000కు మీదనే అయిందంటే చూడూరి ఎంత రూపాయి మీద ఉరుకులు పెడుతుందో. ఇక ఓ వారంకేంచి తగ్గుకుంటూ వస్తుందని మురిసిన పబ్లిక్ కు మురిపం 4 వద్దులు కూడా లేకుండా అయింది. ఇప్పుడు అటు ఎండేమన్నా తక్కువనా, అది కూడా రూపాయి మీదనే ఉన్నది. కిలో మీద ఏకంగా 9,000 వరకు పెరిగి ఇప్పుడు 1,82,000కు వచ్చిందంటే చూడూరి. ఇక మళ్ళీ ఇది అక్కడిక్కడ కాదు, మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న రేట్లే. మరి బయట ఏమన్నా తక్కువ ఉందంటే అదేం లేదు, అంతటినే ఉన్నది. కానీ మన తానకింత ఎక్కువ ఉందనేది బంగారం ముచ్చట్లు బగ్గెలుకున్న వాళ్ళు అంటున్న మాట. రాకెట్ ఎక్కినట్టే నెలికి అంత అధ్వానంగా మీదికెందుకు పోతుందంటే దాని వెనక కూడా ఒక కథ ఉంది. మళ్ళా దునియాల పరిస్థితి మంచిగా లేకనే గిట్లా. పెద్ద ముచ్చట ఏంటంటే రేట్లు పెరిగినా కొనేటోళ్ళు మాత్రం అస్సలు తగ్గుతలేరబ్బా. ఇంకింత పీలం అయితే ఎట్టుంటుందోనని వాళ్ళ ఆపోచన వాళ్ళది. మరి తెలంగాణ అంతటా మంత్రులు ఎమ్మెల్యేలు ఆడాడ షెర్లల శాపపిల్లలు ఇడిచిపెట్టిర్రు. గా కార్యం పెద్ద పండగ లెక్కనే సాగింది అని అప్పుడప్పుడు వార్తలేస్తుంటాం కదా. అగో గా శాపలు పెద్దగైనాక అమ్ముకొని 4 రాళ్ళు సంపాదించుకుందామని అనుకుంటే నడమలనే మాయమవుతున్నాయట. మరి పోషణ గా శాప పిల్లలు ఎటు పోతున్నాయో ఏమో చూద్దాం పర్రి. ఏదో చెమట తీసి సాధిన మునగాన్లోలే వలలేసి చేపలు పడతారు చూడురే. గీళ్ళేగా చేపలు ఎత్తుకుపోతున్న దొంగలు. ఏపీకెంచి 20 గుంపులు గద్వాల జిల్లా ఆలంపూర్ దిక్కొచ్చిరట. వచ్చి కృష్ణా తుంగభద్ర నదికు అడ్డేసి చేపల షికారు చేస్తురు గిట్లా. ఓ దిక్కు సర్కారోళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాలరణలకు ఆసర కావాలని తనలాడుతుంటే ఈ ఉద్దెరగాలు మాత్రం గొంగడి మనది కాదు, చెప్పులు మనది కాదు అన్నట్లు వలలు అందుకొని షికారుకు మళ్ళీరు. ఒడ్డెమ్మడి పడి ఉన్న చేపలు మొత్తం ఉడుచుకోపోతారు. గిట్లకి చేప పిల్లలను పట్టుకొని ఎండు చేపలు చేసి అటు దిగ్గుంత పోయి
పైసలు కమ్మాల్సిందట ఈ దొంగ బ్యాచ్. అందుకే ఈ దొంగలు చేయంగా పోసిన చేప పిల్లలు నదిలో ఒక్కటి ఉంటలేవు. గిట్లయితే మేము ఎట్లా బతకాలే? దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లు చేపలు పోసింది ఈ మునగాళ్ళ కోసమేనా అని గరం అవుతున్నారు అక్కడి మత్స్యకారులు. ఇప్పటికన్నా ఇటువంటి దొంగల మీద గట్టి నదిలేసి మా పొట్ట కొడుతున్న ఈ ఫిష్ మాఫియాని వెంటనే అడ్డుకోవాలి, లేకుంటే ఇంత రెచ్చిపోతారు. చెర్లను నదులను సుతా ఏ తీసి పెట్టుకుంటా లూట్ చేస్తారు అని గరం అవుతురు ఈ ముచ్చడు చూసిన అక్కడి జనాలు. మరి తావులో కానీ తావులకు వచ్చి ఏదో తాత తండ్రుల ఆస్తులు అన్నట్టు గీ తీరులో రెచ్చిపోతున్న ఈ చేపల మాఫియాను పోలీసులు ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏమో చూడాలి. రోడ్ల మీద రోజుకో టక్కరు, బడిపొల్లగాళ్ళ బస్సుల టక్కర్లయితే బొచ్చడు చూస్తున్నాం గీ నడమ. ఇక బడిపొల్లగాళ్ళని తోలుకపోయేటి ఆటోళ్ళకైతే హద్దు లేదు పద్దు లేదు. ఆటో నిండా కుక్కి కుక్కి ఎక్కిస్తుర్రు. 10 మంది ఎక్కేటి ఆటోల 20 నుంచి 25 మంది పొరలను ఎక్కిస్తుర్రు. అగో అసొంటి ఓ ఆటోను ఆగబట్టి అరుసుకుండు ఎమ్మెల్యే సారు. అగ చూడుర్రి ఎంతమందిని ఎక్కించుండ. ఆటోల బడిపొల్లగాళ్ళు ఆటోకు పక్కపోండి మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారు. ఆటో ఆపి ఏదైనా ముచ్చట్లు చెప్తుండేమో అని అనుకునేరు. కాదు, 10 మందిని ఎక్కించేటి ఆటోలో 20 మంది పొలగాళ్లను ఎక్కించినందుకు ఆపిండు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఉన్న వెంకటాద్రిపాలెం ఊళ్ళకెంచి ఆటో నిండా పొలగాళ్లను ఎక్కించుకొని పోతుంటే ఇక గిట్లా ఆపి ఆటో డ్రైవర్ ను అరుసుకుండు గట్టినే. యాళ్లకు బస్సు లేదు, బడికి తిప్పలైతుందని పొలగాళ్లు చెప్తే ఎమ్మటే బస్సుల డిపో మేనేజర్ కు ఫోన్ చేసి మాట్లాడిండు కూడా. నేను వాట్సాప్ లో పెడుతున్నా, వాళ్ళకి 8 గంటల బస్ స్టాండింగ్ వస్తారు. బస్ స్టాండ్ నుంచి స్కూల్ కాలేజ్ పెట్టాలి. అందరూ ఆటోలో దగ్గర 15 మంది నుంచి 20 మంది పిల్లలు పోతున్నారు. రేపు పొద్దున ఏమన్నా అయితే ఎవరు సమాధానం చెప్పాలి వీళ్ళకి? దినం బడియాళ్లకు బస్సు పెట్టాలి, బస్సు పెట్టినట్టు ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టాలని ఆర్డర్ లేచిండు కూడా. అంటే ఇప్పటి సంది పొలగాండ్ల కష్టాలు తీరినట్టే. ఆడికించి సీదా మిర్యాలగూడెంలో ఉన్న ఓ బీసీ గురుకుల ఆడపిల్లల బళ్ళకు పోయిండు ఎమ్మెల్యే సారు. సార్ వస్తుండని ఎరకగానే షెల్లెళ్ళంతా బడిగేటు కాడికి ఎదురుంగా పోయి ఎదుర్కుర్రు గీ తీరుగా. పొద్దుగాల కాబట్టి షెల్లెళ్ళ నడుమిట్ల కూర్చొని గిట్ల నాష్ట చేసిండు. అటెంక జిల్లా స్థాయిలో ఆటలాడి గెలిచినోళ్లకు ప్రైజులు ఇచ్చి మెచ్చుకుండు ఎమ్మెల్యే సారు.